చాలా అధ్వానంగా ఉంది. 10 లక్షల ఎకరాల భూములు మన తుఫాన్లో కొట్టుకొని పోయినాయి. వాళ్ళకి 5,000 ఇచ్చేసి లండన్కి వెళ్ళాడు మా మిత్రుడు. 5,000 ఎక్కడికి వస్తుంది? 1 ఎకరా భూమి ఒక పంట చేయాలంటే వరిలో వాళ్ళకి నష్టాలు కష్టాలు ఇవన్నీ వాళ్ళకి అన్నిటిని ఇవి తీర్చకుండా మాటలతో వెళ్ళిపోతే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాం. 74,000 కోట్ల రూపాయలను 20 సంవత్సరాల క్రితం మేము మాఫీ చేశాం. అందరి అప్పులు తీసేసాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? రుణమాఫీ చేస్తా ఉంది. ఎవరికి చేస్తా ఉంది రుణమాఫీ? కోటీశ్వరులకు రుణమాఫీ చేస్తా ఉంది. క్రితంలో నేను వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎన్పిఏలైనటువంటి వాళ్ళ అప్పులను రుణమాఫీ చేసినటువంటి ఘనత 11 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి ప్రభుత్వానికి దక్కింది. ఇవ్వాల్సింది సబ్సిడీ, రుణమాఫీ రైతులకి, పరిశ్రమలకు కాదు. 1,000 కోట్ల రూపాయల అప్పులు చేసి దగా చేసినటువంటి వాళ్లకు కాదు మాఫీ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వ దృష్టి రైతులపైన పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఈ రోజున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కుండైపోయినాయి, పనికిమాలిన రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనకు జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యం. మరి జ్యుడిషియరీ పైన, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన, ఒక దళితుడి పైన మరి చెప్పు ముఖాన్ని విసిరేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగింది. ఎప్పుడు 75 సంవత్సరాల్లో జరగలేదు. ఇది న్యాయ వ్యవస్థ పరిస్థితి ఈ రోజు భారతదేశంలో. రెండవది అధికారులు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లకు అధికారం లేదు. దేశంలో 100 మంది పెద్ద సెక్రటరీలు ఉంటే ఎవరికి అధికారం లేదు. ప్రధానమంత్రి చెప్పితేనే చెయ్యాలి, అంతేగాని సొంతంగా అధికారులకు అధికారాలు పోయినాయి. పత్రికా స్వేచ్ఛను గురించి క్రితంలో చెప్పాను. పత్రికా స్వేచ్ఛ కనబడకుండా పోతా ఉంది. జర్నలిస్టులకు అధికారాలు లేవు. వాళ్ళు రాసేటువంటి ప్రసంగాలు, వాస్తవాలను గురించి మేనేజ్మెంట్లు కట్ చేస్తున్నాయి. మరి ఈ విధంగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు మరి పడిపోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ పడిపోతా ఉంది కంప్లీట్ గా. మరి ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్, నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బీహార్ లో నుంచి అరుస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ మరి బలహీనం అయిపోతా ఉందని చెప్పాడు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా పాడైపోతున్నాయని తెలియజేస్తూ చివరిలో ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితిలో ఘోరం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు. ఎస్సీలకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆపేశారు. ఎస్సీల భూములను తీసుకొని సుందర పిచ్చే లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. వీటన్నిటితో కన్నీటితో ఉన్నారు ఎస్సీలు. ఓబీసీల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాలు 22,000 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ కనీసం 1-2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, రైల్వేలు గాని, టెలిఫోన్లు గాని, పోర్ట్ ట్రస్ట్లు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ జరగకుండా ఓబీసీలు, ఎస్సీలకు మరి ఉద్యోగ అవకాశాలు లేకుండా దారుణంగా ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి లోపల మరి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నుంచి బయటకు తీసుకొని వచ్చి, లేకపోతే 1వ తేదీ రాజీనామా పెట్టి నీ ఎన్డీఏ ప్రభుత్వానికి మరి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని నుంచి బయటకు రావాలని నేను డిమాండ్ చేస్తూ ఏదో ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యా, చాలా దారుణంగా ఉంది. మరి తుఫాన్ బాధితులు ఇళ్లు పోయినాయి. మరి ముఖ్యంగా రైతుల భూములు పాడైపోయినాయి. 10 లక్షల ఎకరాల భూములు పాడైపోయినాయి. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్రితంలో చేసిన విధంగా కాకుండా
చంద్రబాబు నాయుడు ఐ వాష్ చేస్తున్నాడు. 5,000 రూపాయలు ఇచ్చేసి లండన్ పోయాడు ఆయన. ఇది కాదు, వాళ్ళకి ఆదుకోవాల్సింది ఎంతో ఉంది, ఏమీ ఆదుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్లో.